అమెరికాలో ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఉదంతం దుమారం రేపుతోంది. ఇప్పుడు అమెరికాలో చర్చ అంతా దాని గురించే. అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? అమెరికాలో 1980s 1990s మొన్న మధ్య వరకు జెఫ్రీ ఎప్స్టీన్ అనే గొప్ప సోషలైట్, అంతేకాదు ఫినాన్షియర్ కూడా, ప్రపంచంలో ఆయన చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన పార్టీకి అటెండ్ అవ్వాలని చెప్పే క్రిస్టకర్ లాంటి ఫిల్మ్ యాక్టర్స్ దగ్గర నుంచి మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళ వరకు చాలామంది ఈయనతో కాంటాక్ట్ పెంచుకోవాలని ట్రై చేస్తారు. చాలామంది ఈయనకి చాలా క్లోజ్ అనమాట. 1980s 1990s ఆ టైంలో చిన్నగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లుగా బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత తెలివిగా అందరితో నెట్వర్క్ పెంచుకుని ఆయన నెట్వర్క్ పెంచేసుకున్నారు. తర్వాత ఆయన చాలా పెద్ద బిలియనీర్ అయ్యారు. అయితే ఈయన పైన 2005లో చాలా పెద్ద ఎలిగేషన్స్ వచ్చాయి. ముఖ్యంగా 2005లో ఫ్లోరిడాకి చెందిన కుటుంబం ఆయన పైన చాలా ఆరోపణలు చేసింది, కేసు కూడా ఫైల్ చేసింది. చిన్నపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి కూడా ఆయన పైన కేసులు చాలా నమోదయ్యాయన్నమాట. ఆ టైంలో కొంతకాలం ఫ్లోరిడా స్టేట్తో ఆయన కాంప్రమైజ్ అయిపోయి, నేను కొన్నాళ్ళు జైల్లో ఉంటాను, ఇక్కడ ఆ పైన కేసులు ఎత్తేయండి అని చెప్పి ఆ జైల్లో ఉన్నారు. జైల్లో కూడా చాలా లీనియంట్ టర్మ్స్లో ఉన్నారనమాట. అంటే సగం రోజు బయట తిరగటం, పగలంతా బయట పని చేసుకోవచ్చు, నైట్కి వచ్చి జైల్లో ఉంటాం అనమాట. అలా ఉండి తనపైన కేసులు ఎత్తేసుకునేలా ప్రయత్నం చేశారు.